శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు సూర్యప్రభ వాహనసేవ వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు బద్రీనారాయణుడి అలంకారంలో స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 4 మాడ వీధులు భక్తజనాలతో కిక్కిరిసిపోయాయి. మంగళవాయిద్యాలు, చెక్కభజనలు, కోలాటాల మధ్య వాహనసేవ ఘనంగా సాగింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనం ఆయురారోగ్య ప్రాప్తి. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. కాగా రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు అనుగ్రహిస్తారు. వాహన సేవలో తిరుమల శ్రీ పెజ్జియర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బి. ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ కె. వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్టోబరు 1న రథోత్సవం. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం 7వ రోజు ఉదయం జరిగిన సూర్యప్రభ వాహనసేవలో 4 మాడ వీధుల గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంలో దేశం నలుమూలల నుండి వచ్చిన కళాకారులు తమ ప్రత్యేక నృత్య, సంగీత ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. రోజు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల కళాకారులు కూచిపూడి, కోలాటం, నెమలి నృత్యం, శ్రీకృష్ణ లీల, బతుకమ్మ, మహిషాసుర మర్దిని, డ్రమ్స్ వంటి సాంప్రదాయ కళారూపాలను అద్భుతంగా ప్రదర్శించారు. కర్ణాటక, సూర్యనారాయణాయ నమః నృత్యం, కిలుగుర్రాలు, డోలు కునిత ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి తమ సాంప్రదాయ వాద్యాలతో పాటు ఒయిలాటం, నృత్యంతో భక్తులను ఆకట్టుకున్నారు. ఉత్తర తూర్పు రాష్ట్రాలు, అరుణాచల ప్రదేశ్, సిక్కిం కళాకారులు మోపిని, డాన్స్, సిక్కిం జానపద నృత్యాలను ప్రదర్శించి భారతీయ సంప్రదాయ సంస్కృతుల వైవిధ్యాన్ని ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్ కళాకారులు తమ రంగురంగుల జానపద నృత్యంతో భక్తులను అలరించారు. ఈ విధంగా సూర్యప్రభ వాహనసేవలో దేశవ్యాప్తంగా వచ్చిన కళారూపాలు తిరుమల వాతావరణాన్ని వైభవంగా మార్చాయి. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనసేవ జరుగనుంది. ఇక 8వ రోజు అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు రథోత్సవం వైభవంగా జరుగుతుంది. మరిన్ని తిరుమల బ్రహ్మోత్సవ అప్డేట్స్ కోసం మా తిరుమల యాత్రా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వందనం శ్రీ వెంకటేశాయ.